హాయ్ హలో డింబకాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి. ఏంటి పిల్ల మరో కొత్త జర్నీ స్టార్ట్ చేసింది, అసలు ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు కదా, అక్కడికే వస్తున్నాను. ఉండండి. అసలు ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పే ముందు నాకు వీడియో తీసే టైంలో ఈ క్రిస్మస్ స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ కనిపించాయి. ఎంత బాగున్నాయో కదా. ఈ రోజు నేను ఒక బ్రదర్ తో కలిసి తనకి సంబంధించిన కోర్స్ గురించి డిస్కస్ చేసే మీటింగ్ కి నేను వెళ్తున్నాను. అర్థం కాలేదు కదా. నిజానికి తను దేనికోసం వెళ్తున్నాడో నాకు తెలీదు. నన్ను తోడు రమ్మంటే నేను కూడా వెళ్ళాను. సో మేము వచ్చిన ప్లేస్ హయాత్ ప్లేస్. హయాత్ ప్లేస్ చాలా మందికి తెలుసు కదా, బంజారా హిల్స్ లో ఉంటుంది. సో అలా లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చేసాం మేము. అక్కడ క్రిస్మస్ ట్రీ ఉంది. క్రిస్మస్ సీజన్ వచ్చింది కాబట్టి ఏ హోటల్లో చూసినా ఎక్కడ చూసినా కానీ క్రిస్మస్ ట్రీ పెడతారు. సో ఇక్కడ కూడా పెట్టారు. మేము అలా లోపలికి ఎంటర్ అవ్వగానే కొంచెం కూర్చోవాల్సి వచ్చింది. సో వెయిట్ చేస్తున్నాం. తనకి మీటింగ్ కి కాస్త టైం పడుతుందంట. ఈలోగా పైనుండి రకరకాల మనుషులు దిగుతున్నారు. రకరకాల మనుషులు అంటే వాళ్ళు మన సైడ్ వాళ్ళు కాదు, మేబీ దే ఆర్ జపనీస్, ఐ థింక్ సో. జపాన్ నుంచి వచ్చినట్లున్నారు. పైన ఏదో ఫంక్షన్ జరుగుతుంది. సో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు వచ్చి ఉంటారు. సో ఒకరి తర్వాత ఒకళ్ళు అలా దిగుతున్న టైంలో నేను షూట్ చేసుకున్నాను. కొంచెం బాగున్నారు అమ్మాయిలు. సో ఈలోగా కాస్త చీకటి పడింది. చీకటి పడితే బయట అంతా లైటింగ్స్ పెట్టారు, క్రిస్మస్ ట్రీ టైప్. సో నేను అక్కడికి వెళ్ళి ఒక 2 వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాను. ఫోటో దిగాల. సో హియర్ ద వెయిటింగ్ ఈజ్ ఓవర్. చివరికి పిలిచారు, లోపలికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం మేము కూడా. దానికి ముందు అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరివి కూడా ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని లోపలికి పంపిస్తున్నారు. సో మేము కూడా అలానే లోపలికి అయితే వచ్చేసాం. అలా వచ్చి కూర్చోగానే డ్రింక్స్ అయితే సర్వ్ చేసేసారు. నేనైతే మాక్టైల్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే వచ్చిన స్టూడెంట్స్ లో కొంతమంది వాళ్ళ పేరెంట్స్ ని తెచ్చుకున్నారు. బట్ నేనైతే ఈ బ్రదర్ కి సిస్టర్ లాగా వచ్చాను అనమాట. నేను వచ్చిందేమో కానీ ఆ తినుడు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అందులో చికెన్ స్టఫ్ పెట్టారు కాబట్టి ఆ స్నాక్ చాలా బాగా నచ్చింది. బికాస్ నాన్ వెజ్ లవర్ ని కాబట్టి ఆబ్వియస్లీ నాకు అవంటే చాలా ఇష్టం. సో ఇక ఇలా స్టార్ట్ అయింది. ఇంకా నేను అవి తింటున్నా అని చెప్పేసి వాళ్ళు తెస్తూనే ఉన్నారు, నేను తింటూనే ఉన్నాను, అలాగే తాగుతూనే ఉన్నాను. ఇదే రిపీట్ అయింది ఒక 1 అవర్ వరకు కూడా. సో all good? Yes. Nervous? No? To go to the university? Electronics engineering. Different courses. I'm not related to this. Okay. సో అక్కడి సార్ నన్ను చూసి నేను కూడా స్టూడెంట్ ఏమో అని చెప్పేసి నువ్వే కోర్స్ తీసుకుంటున్నామని అడిగారు. సో నేను చెప్పాను నాకు అసలు దీంతో సంబంధం లేదు, నేనేదో బ్రదర్ కోసం వచ్చానని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. సో మళ్ళీ రిపీట్ అయిపోయింది మన తిండిపోతూ వ్యవహారం. చూడండి మళ్ళీ తింటున్నాను సిగ్గు లేకుండా. తినడం తాగడం ఇదే పని, వెళ్ళిన పని చూసుకోకుండా ఇవన్నీ చేస్తాను. ఒక మాటకి చెప్పాలంటే నాకు వ్లాగ్ వస్తుందని వచ్చాను, అదే విధంగా అక్కడ నాన్ వెజ్ పెడతారనే ఉద్దేశంతో కూడా వచ్చాను. అంత పిచ్చి అనమాట నాన్ వెజ్ అంటే. మరీ అంత చీప్ గా ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి తినను, ఎవరైనా పిలిస్తేనే వెళ్ళి తింటాను. తినడానికి బాగానే తింటాను కానీ ఇగోండి ఇలాంటి పనులు అస్సలు చేయలేను. వాటర్ బాటిల్ మూత కూడా రాదు నాకు సీరియస్ గా. సో నాకు వాటర్ బాటిల్ మూత తీయడానికి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి మరి వాటర్ ఓపెన్ చేసుకొని తాగుతున్నాను నేను. సో ఫైనలీ వాళ్ళకి మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకెవరిని డిస్టర్బ్ చేయకూడదు, మనం కూడా కామ్ అయిపోదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను నేను. Good evening everyone. Thank you so much for joining in. I'm Ashish Dedwania. Thank you very much, Ashish. Good evening, everyone. My name's Vicky Chatterton, and I am the Deputy Director International from De Montfort University. Thank you very much, Ashish, and thank you very much, Vicky, for that introduction. Welcome, everyone. I think first things first, very humbled that so many. And just to put this sort of into a nutshell, what does it mean for you? It's quite an innovative way of actually delivering teaching. Thank you so much. First of all, we are really pleased to see you all. I know it's a working day. అమ్మయ్య మీటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక డిన్నర్ టైం. ఇక్కడ డిన్నర్ కి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే చికెన్ సూప్ అండ్ ఎగ్ సూప్ ఉంది, అండ్ ఆల్సో పాస్తా. ఇక్కడ వచ్చేసి స్ప్రౌట్స్ అండ్ ఆల్సో ఆనియన్స్, ఆలు పాపడి చాట్ అండ్ మన ఆవకాయ కూడా పెట్టారు, అండ్ ఆల్సో మిక్స్డ్ రైతా, నార్మల్ రైతా కూడా పెట్టారు. అండ్ దెన్ అక్కడ పాపడాస్ కూడా ఉన్నాయి. అవి 2 టైప్స్ పెట్టారు, ఒకటి ఒకలా ఇంకోటి ఒకలా ఉన్నాయి. చిన్నప్పుడు బ్యాట్స్ అనేవాళ్ళం మేమైతే. సో ఇక్కడ నుంచి సమ్ నాన్ వెజ్ కర్రీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇది వచ్చేసి ఫిష్ క్యాల్డిన్ అండ్ ఇదేమో బటర్ చికెన్, ఇది పన్నీర్ బటర్ మసాలా, ఇదేమో సమ్ మలాయ్ అంట, ఇది అంతగా నాకు తెలీదు. ఇవి వచ్చేసి మై ఫేవరెట్ బటర్ నాన్స్. సో ఇక్కడ నుంచి సమ్ జీరా రైస్, నార్మల్ రైస్, పప్పు చారు, ఇంకా సమ్ పొడులు ఇవన్నీ వేసారు. ఓవరాల్ గా అయితే నా ప్లేట్ ఇది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా
సో ఫైనలీ నా ప్లేట్లో ఫుడ్ అయితే మొత్తానికి ఆరగించేసాను నేను. తర్వాత చాక్లెట్ ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చి దాన్ని కూడా టేస్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న అందరికి బాయ్ చెప్పేసి ఇంకా మేము అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. ఇప్పటిదాకా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా తెలుగు అమ్మాయి మధు 26 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. I'm looking in the mirror, so foggy.